తర్వాత తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉంటుంది, డైలాగ్ రూపంలో చెప్తే ఎలా ఉంటుంది అనేది. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ చిన్నప్పుడు ఇంట్లో వచ్చి వెళ్ళిపోయాడు, కాలం ఏదైనా వచ్చి ఇంట్లో వచ్చి వెళ్ళిపోయాడు. మార్కెట్ తర్వాత ఇంటికి వచ్చాడు, వాళ్ళ అమ్మాయి జయంతి ఆమె చాలా బాధపడుతుంది. అదేనా ఆడదానికి కావాల్సింది పసుపు కుంకుమ, పసుపు కుంకుమ. ఓకే, సో అదే ఆ జయంతి గారే. సరే, ఆ కృష్ణ ఇంటికి వచ్చారు పార్కెళ్ళిన తర్వాత. వచ్చిన తర్వాత వాళ్ళమ్మ చూసి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ ఎలా ఉంటుంది. అదే బాబు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి, అప్పుడు చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయావు బాబు. నీకు ఇడ్లీలోకి సాంబారు చేయలేదు అని నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు బాబు, వెళ్ళిపోయావు. అప్పటి నుంచి ఇంట్లో సాంబారు చేయడమే మానేశాను బాబు, సాంబారు చేయడమే మానేశాను. అమ్మా, ఎంత బాగా అమ్మాని నోరు ఆలపించావు బాబు, మరొక్కసారి అమ్మాని పిలువు బాబు. అమ్మా, ఎంత బాగా పిలిచావు బాబు, 5 ఏళ్ళ నుంచి ఈ పిలుపుకి మార్చుకోగా మీ అమ్మ మనసు ఎంత తల్లడిల్లిపోయిందో బాబు, తల్లడిల్లిపోయిందో. మరొక్కసారి నోరు అమ్మాని పిలువు బాబు. అమ్మా, ఎంత బాగా పిలుస్తున్నావు బాబు, మరొక్కసారి పిలువు బాబు. అమ్మా, ఒక్కసారి పిలువు. ఎందుకంటే ఈ నస భరించలేకనమ్మా నేను ఇంట్లో నుంచి పారిపోయింది. సో అలాగే రావుగోపాలరావు ఒక విలన్ గా ఉండి, కృష్ణ హీరో వాళ్ళ యొక్క చెల్లిని తల్లిని హీరోయిన్ ని వాళ్ళ యొక్క వ్యాన్ లో బంధించేస్తారు. క్లైమాక్స్ సీన్ అన్నమాట. అప్పుడు కృష్ణ వస్తాడు, రావుగోపాలరావు విలను. వాళ్ళ మధ్య ఈ జరిగే సంభాషణ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ తల్లిని చెల్లిని ప్రియురా వాళ్ళ ముగ్గురిని బంధించేస్తారు. అప్పుడు ఎలా ఉంటుంది. వెల్కమ్ వెల్కమ్ రాజా, నువ్వు వస్తావని నాకు తెలుసు. నీ తల్లిని చెల్లిని ప్రియురాల్ని నువ్వు రక్షించుకుంటావని తెలుసు. అందుకే నేను వాళ్ళని కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను. కూడా నీకు ప్రతాపం అంటే నా మీద చూపించాలి కానీ ఆడాల మీద ఎక్కడా మా అమ్మ? అదిగో అది చూడు, కుడి వైపు చూడు అమ్మ, ఇటు ఎడమ వైపు చూడు చెల్లమ్మ, అట పైకి చూడు రాధా. ఏం చాలా బాధగా ఉందా? అరే అందరు కాదు నా బాధంతా. నువ్వు కుడికి చూడు, ఎడమ చూడు, పైకి చూడు అవడంతో నా మెడ పట్టేసింది రా, అందుకే నా బాధంతా. ఓకే, అలాగే ఇంకొక చిన్న స్కిట్. రావుగోపాలరావు గారు బ్యాంక్ మేనేజర్ కాబట్టి ఆయన ఒక ముగ్గురికి లోన్ ఇస్తారు అనమాట. లోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ లోన్ తో ఏం వ్యాపారం చేశారు అనేటువంటిది తర్వాత రివ్యూ మీటింగ్ ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కరిని పిలిపించారు. ఈ ముగ్గురు ఎవరికి ఇచ్చారంటే ఎల్వి శ్రీరామ్ గారికి ఒకరికి ఇచ్చారు, అలాగే కవి చిదంబరం గారికి ఇచ్చారు, తర్వాత బాబు మోహన్ గారికి ఇచ్చారు. ఈ ముగ్గురికి లోన్ ఇచ్చారు అనమాట. వాళ్ళు ఏం వ్యాపారం చేశారనేది పిలిచి మళ్ళీ వాళ్ళతో అడుగుతున్నాడు బ్యాంక్ మేనేజర్ రావుగోపాలరావు గారు. ఏమయ్యా ఎల్వి శ్రీరామ్, నేను నీకు బ్యాంకు లోన్ ఇచ్చాను కదా, దాంతో నువ్వు ఏ వ్యాపారం పెట్టావు, ఎలా జరుగుతోంది, ఏమిటి ఒకసారి చెప్తావు. ఏం వ్యాపారం పెట్టాను? బంగారం వ్యాపారం. బంగారం వ్యాపారం బంగారం లాగా జరుగుతుంది. కాళహస్తిలో ఉన్నటువంటి పట్టణం అంతా కూడా మంచి వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. చాలా సంతోషం. మరి ఆ బంగారంలో కూడా నేను నిన్ను చూసేసుకుంటున్నాను. చాలా సంతోషం. నువ్వు బంగారు వ్యాపారం చేయడం, ఆ బంగారంలో నన్ను చూసుకోవడం అంటే అంతకన్నా ఏం కావాలి. కళ్ళు చిదంబరం, నువ్వేం వ్యాపారం చేస్తున్నావు? నేను పూల వ్యాపారం చేస్తున్నాను. తిరుమలకి కాళహస్తిలో ఉన్న అందరికి కూడా మన పూలు ఎప్పుతున్నాయి. ప్రతి పువ్వులను నేను మిమ్మల్ని చూసేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఎల్బి శ్రీరామ్ ఏమో బంగారం వ్యాపారం చేసి బంగారంలో చూసుకోవడం, అదే విధంగా కళ్ళు చిదంబరం ఏమో పూల వ్యాపారం చేసి పూలలో చూసుకోవడం. మరి బాబు మోహన్ ఏం వ్యాపారం చేశాడు, నన్ను ఎందులో చూసుకుంటున్నాడో తెలుసుకోవాలి కుతూహలం ఉంది. ఏమయ్యా బాబు మోహన్, నువ్వు ఏం వ్యాపారం చేస్తున్నావు? అన్న పచ్చుకోవన్న
ఆ అన్న. ఒరే నువ్వు నవ్వుకున్న చెప్పు లేక చెప్పన్న నువ్వు ఇంతకి ఏ వ్యాపారం చేసావు అన్న అన్న వచ్చుకోవచ్చు అన్న నువ్వు ఇచ్చగా పోతావు అన్న పాత్ర వ్యాపారం చేశానన్న ప్రతి పనిలో నువ్వు నిన్నే చూసేసుకుంటున్నానన్న థ్యాంక్ యూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరొక్కసారి